అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఉన్న పదవులు కేటాయించాలని ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ డిమాండ్ చేసింది. బీసీల జనాభా దామాష ప్రకారం నామినేటెడ్ పదవులలో ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని పలువురు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ కన్వీనర్ కోలా జనార్దన్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తేనే రాజ్యాధికారంలో వాటా దక్కుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థలో కూడా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీలు పదవుల కేటాయింపులో బీసీలకు సముచిత న్యాయం కల్పించాలని, లేకపోతే ఆ పార్టీలను నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. అడుగు బలహీన వర్గాలతో ఉన్నటువంటి వ్యక్తి భాషా గారు అంటే కృష్ణయ్య గారు టైంకి వచ్చిన ఎన్నుకుని మొత్తం ఆర్గనైజ్ చేసేటటువంటి ఈ బీసీల కమిట్మెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి మా గుజ్జ కృష్ణ గారు, అలా సందేహం లేదు. తర్వాత సోదరులు సత్యం గౌడ్ గారు, ఇలా వెంకటేష్ గారు, రామకృష్ణ గారు దిశలో ప్రయాణించడానికి మా ప్రయత్నంగా మేము చేశాం, సక్సెస్ చేశాం. ఏం ఆశపడి చేశామంటే సామాజిక న్యాయం జరుగుతుంది, మేము 90% ఉన్నాం, మేము 60% ఉన్నాం, మాకు మా వాళ్ళకు పదవులు వస్తాయి. మా వాళ్ళు ఎందుకంటే సామాజికంగా ఎదగాలంటే రాజకీయంగా ముందు ఎదగాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా అవకాశాలు మాకే వస్తాయి, మాకే ముఖ్యమంత్రి పదవి వస్తుంది, మాకే ఇతర పదవులు వస్తాయి, మా ఎస్సీ సోదరునికో మా బీసీ సోదరునికో వస్తాయి అనే ఒక ఆలోచనతో మేమందరం కూడా కష్టపడి మరి తెలంగాణను సాధించాం. ఏ ఒక్క వ్యక్తితోనో ఏ ఒక్క వర్ణంతోనో ఇక్కడ రాజకీయం జరగలేదు, ఉద్యమం జరగలేదు. కులవృత్తుల వాళ్ళు ముఖ్యంగా ఇందులో పాత్ర మన గ్రామీణ ప్రాంతం నుంచి మనం లెక్కేసుకుంటే ఉద్యమం స్టార్ట్ అయింది స్లోగా. ఎప్పుడైతే బీసీల కులవృత్తుల వాళ్ళు యాక్టివ్ అయ్యారో, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కులవృత్తులను కూడా రోడ్డు మీద చూపించారో, ఆ రోజు నుంచి అంటే సమాజంలో ఉన్నటువంటి సగం మంది కంటే ఎక్కువ బీసీలు బయటకు వచ్చిన తర్వాతే ఈ ఉద్యమం ఉధృతం కావటం. మరి ఆ వైపు నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ఇవ్వకుంటే ఈ అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరం కూడా రాజకీయం చేయలేం అని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి తెలంగాణకు అనుకూలంగా రావటానికి ముఖ్యంగా పాత్ర బీసీలదే ఉంది, మా కులవృత్తుల వాళ్ళదే ఉంది. మేమందరం ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఉద్యమం జరిగింది, ఈ యొక్క రాష్ట్రం ఏర్పడిందని మనం చేస్తాం. కానీ ఏం జరిగింది? మరి వచ్చిన తర్వాత ఒక కుటుంబ వ్యవస్థగా మారి, నేను ఎవరిని కూడా రాజకీయంగా కూడా విమర్శిస్తలేదు, మారిన తర్వాత వారి కుటుంబమే రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉండటం, రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారని కేసుల ద్వారా చెప్తా ఉన్నాం. మనం ఏదో మేము ఎందుకంటే మాకు కావాల్సింది ముందు మా యొక్క సోదరుల మందరం కలవాలి, కలిసి రాజ్యాధికారాన్ని పోవాలి. కాబట్టి ఇతరులను ఎవరిని కూడా మేము విమర్శించదలుచుకోలేదు. కేవలం జరిగిన అన్యాయాన్ని 10 సంవత్సరాలు ఏం జరిగింది, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం జరగబోతుంది, మరి ఏ వర్ణాలు అయితే ఉన్నాయో ఆ రోజు నుంచి కూడా మనం చూస్తే ఆ వర్ణాలే ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఒక రకంగా ఏదో ఒక స్టార్ట్ చేసి, సరే రాహుల్ గాంధీ గారు చెప్పారా, ఇంకోరు చెప్పారా, సమాజం చెప్పింది వాళ్లకు, ఇది చేస్తే కానీ రాజకీయంగా మీరు బతకలేరు, బీసీలు ఉంటేనే మీరు రాజకీయంగా బతకగలుగుతారు, రేపు రాజ్యాధికారం వస్తుందనే ఆలోచన మరి కేంద్రం నుంచి రాష్ట్రం వరకు రావటం వల్ల ఈరోజు మనకి ఇంత యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర మరి ఈ యొక్క రాజ్యాధికారంలో రావడానికి 42% మరి రిజర్వేషన్ తీసుకురావడం అభినందిస్తాం. ఒక తొలిమెట్టు పడింది, వాళ్ళని మనం విమర్శించొద్దు. ఇంకా ఇతర రాజకీయ పార్టీలకు మీరు 42% కాదు, మీరు ఎంతైతే అనుకుంటున్నారో, ఎంతైతే పర్సెంటేజ్ ఉందో మీ ప్రయత్నం మీరు చేయండి, చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మాకు మొట్టమొదటి అడుగు పడింది, మా అడుగును మనం నిలుపుకుందాం. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు అంటారు ప్రధానమంత్రి గారు బీసీ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో కేంద్రంలో ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% మేము మా పార్టీ పరంగా మేము కూడా మా యొక్క నాయకత్వానికి, ఎందుకంటే అక్కడ ఉమ్మడిగా ఉన్నాం కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా. ఎందుకంటే
నేను రాజకీయ పార్టీగా రాలేదు, ఇక్కడ మా బీసీగా వచ్చాను కాబట్టి మా బీసీగానే నేను మాట్లాడతాను. అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు నేను రాజకీయాలకు రావడానికి కూడా బడుగు బలహీన వర్గాలకు ఎవరు పనిచేస్తున్నారు, బీసీలకు ఎవరు పనిచేస్తున్నారు, నాకు రాజకీయం అంటే ఇష్టం లేకున్నా కానీ ఎన్టీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో నేను జాయిన్ కావటం. ఎందుకంటే ఆ రోజు చూసాం మనం అనేక ఉన్నత పదవుల్లో, రాజకీయంగా ఉన్నటువంటి ఉన్నత పదవులు లేకపోతే పార్టీలో ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో ఎక్కువ బీసీలను, మన బీసీలను ఎస్సీలను పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి నేను జాయిన్ కావడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా మా ప్రయత్నం బీసీలకు ఏదన్నా న్యాయం జరగాలంటే కేంద్రంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడిలో ఉన్నటువంటి మా యొక్క పార్టీలు కూడా మేము అనుకూలంగా మార్చి అక్కడ ఎవరైతే ఈ ఉద్యమంలో లేపుతారో పార్లమెంట్లో దీన్ని తీసుకురావడానికి, బిల్లు పాస్ కావడానికి ప్రయత్నంలో భాగస్వామిగా అన్ని మిగతా రాజకీయ పార్టీలు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ముందు నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్దేశం ఏంది, జనాభా ఎంతో వాళ్ళకి అన్ని పదవులు రావాలి, వాళ్ళకి సామాజిక న్యాయం జరగాలి, వాళ్ళ హక్కులు రావాలని ఒక ఆలోచనతో ముందుకు పోతారు. కాబట్టి వీళ్ళైనా ఒకవేళ పార్లమెంట్లో ఉన్నా లేకున్నా మీ ఉద్యమాలు మా కేంద్రంలో కూడా జరిగేటట్టు చూడండి. మీ కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం నామినల్గా ఏదో చేసి మేమేదో ఇలా ఓట్లు పొందుదాం, లేకుంటే లోకల్ బాడీలో ఓట్లు పొందుదాం, బీసీలో ఓట్లు పొందుదాం, మనం మళ్ళా పదవిలోకి వద్దామనే ఆలోచన మానేసి ముందు మీరు లోకల్ బాడీలో ఏదైతే 50% మీరు 42% అంటున్నారు, మేము 42 కాదు మేము 60% అంటున్నాం. 50% ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ లోకల్ బాడీ ఏ ఎలక్షన్ జరిగినా ముఖ్యంగా తెలంగాణలో మీరు ఇవ్వాల్సిన అవసరం, ఇది మా డిమాండ్ జాక్ తరఫున అని మీకు మనవి చేస్తా ఉన్నాం. రెండోది సోదరులు మరి జ్యుడిషియల్ విషయాలకు వచ్చారు. జ్యుడిషియల్ విషయాలకు వచ్చినంటే కేవలం రాజకీయంగానే కాదు, ఉద్యోగాలనే కాదు, మరి న్యాయ వ్యవస్థలో కూడా ఎక్కడైతే న్యాయం జరగాలనో అక్కడ కూడా మా వాళ్ళకి న్యాయం జరుగుతలేదనేది సోదరులు రాజుగారు చెప్పారు. మరి అవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ కూడా మాకు ఈ సమాజంలో న్యాయం జరుగుతలేదు. కాబట్టి మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ ప్రెస్ మీట్లు పెట్టడమో లేకపోతే మేము నలుగురం కలిసి మాట్లాడటమో కాదు. ఫస్ట్ మేమిచ్చే నినాదం బీసీలు కులాలు మరవండి, కులవృత్తులు మరవండి, బీసీ అనే ఒక ఏకైక నినాదంతో మనం ముందుకెళ్తేనే కానీ మన పిల్లల్ని మనం ఒకరికొకరు ఇచ్చుకుందాం, పెళ్లి చేసుకుందాం, 60% ఒకటైతాం, అప్పుడే మనకు రాజ్యాధికారానికి అవకాశాలు ఉంటాయి.